హలో అందరికీ, నేను మీ సర్జన్ బిహైండ్ ద వాయిస్. ఈరోజు నేను వచ్చేసి వారణాసి వెళ్తున్నాను. నేను యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో ఉంటాను. సో నేనుండే ప్లేస్ నుంచి వారణాసి వచ్చి ఒక 600 కిలోమీటర్స్ ఉంటుంది. నేను వెస్ట్ బెంగాల్ నుంచి పాక్రా అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి దుర్గాపూర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తాను. దాని తర్వాత ఆసన్సోల్ మీదుగా ధన్బాడ్ ఉంటుంది, ధన్బాడ్కి వెళ్తాను. ధన్బాడ్ తర్వాత బీహార్లోకి ఎంటర్ అవుతాను. సాసారాం అనే ఒక ప్లేస్ ఉంటుంది, దాని తర్వాత వారణాసికి వెళ్తాను. సో నేను వచ్చేసి NH-19 మీదుగా వెళ్తాను. సో కోల్కతా ఢిల్లీ నేషనల్ హైవే ఇది. సో కోల్కతా ఢిల్లీ నేషనల్ హైవే మీదుగా నేను ఎప్పుడు వెళ్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను వారణాసికి. ఈ వీడియో వచ్చేసి సెకండ్ పార్ట్. నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చూపించాను. నేను ఆల్రెడీ క్లాసెస్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది. నేను ఒక 8 o'clock వరకు వారణాసి రీచ్ అయిపోతాను. ఒక 200 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే. ఇక్కడ మీరు చూస్తే సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. యాక్చువల్లీ నేను ఒక బైక్లో మూవింగ్లోనే ఒక టైం ల్యాబ్ సెట్ చేశాను. అది కొంచెం ఆటోమేటిక్ సెట్టింగ్లో ఏందో తెలియదు కానీ డిఫరెంట్గా వచ్చింది. అది నెక్స్ట్ ప్లే చేస్తాను. అంటే ఆటోమేటిక్గా కొంచెం స్పీడ్ అయిపోయి ఆటోమేటిక్గా కొంచెం స్లో అయిపోయింది. సెట్టింగ్ ఎలా వచ్చిందో నాకు తెలీదు, కానీ నేను టైం ల్యాబ్స్ సెట్ చేశాను మోస్ట్ లైక్లీ. అది వచ్చింది, కానీ అది ఆటోమేటిక్గా బై మిస్టేక్లో వచ్చింది, కానీ యాక్చువల్లీ బాగా వచ్చింది అనమాట. అది చూడడానికి కొంచెం సీనిక్ వ్యూగా ఉంది. కానీ ఈ రోడ్స్ చాలా బాగుంటాయి. అంటే ఈ కోల్కతా హైవే, కోల్కతా టు ఢిల్లీ హైవే ఉంది ఒకటి, NH-19. NH-19 యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఇది కోల్కతా నుంచి వారణాసి వెళ్తుంది, వారణాసి మీదుగా అయోధ్యకి వెళ్తుంది, ప్లస్ లక్నో వెళ్తుంది, లక్నో తర్వాత ఢిల్లీ కనెక్ట్ అవుతుంది. ఈ స్ట్రెచ్ ఆఫ్ రోడ్ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. నేను ఇది సెకండ్ టైం వెళ్ళాను. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను, ప్రయాగ్రాజ్కి వెళ్ళాను ఒకసారి. సో ఈ వేలో నేను ఎక్కువ నార్త్ ఈస్ట్లో, అంటే నార్త్ ఈస్ట్ సైడ్ ఎప్పుడు ట్రావెల్ చేసినా ఇక్కడ ట్రావెల్ చేసి వస్తుంది. సో అంతకుముందు నేను ఈ దారిలో ట్రావెల్ చేశాను అనమాట. సో కొంచెం ఈ రోడ్స్ అన్నీ బాగుంటాయి, నేషనల్ హైవేస్ కాబట్టి ఆబ్వియస్గా బాగుంటాయి అనుకోండి. ఇప్పుడు నేను ప్లాన్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ నైట్ కల్లా వారణాసికి చేరుకోవాలి. నైట్ కల్లా వారణాసికి వెళ్ళిపోయి అక్కడ ఒక అకామిడేషన్ తీసుకొని ఈరోజు రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడ ఘాట్స్ చూడడానికి వెళ్ళొచ్చు. సో అది ప్లాన్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. ముందైతే నేను అక్కడికి వెళ్ళి స్టే తీసుకొని అక్కడ ఉంటాను.
నేను యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా స్టార్ట్ అయ్యాను. సో 600 kilometers నేను ఒక 12 hours ఏమో డ్రైవ్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇది నేనే కొంచెం మ్యాక్స్లో పెట్టాను, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, ఇంకా మధ్యలో కొంచెం స్కిప్ చేశాను. ఇది ఆల్మోస్ట్ వారణాసికి ఎంటర్ అయిపోయాను. ఇది హైవే, ఇక్కడ నుంచి ముందుకెళ్ళి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మనం వారణాసికి ఎంటర్ అవుతాము. సో ఇది వారణాసి, నేను వారణాసిలోకి ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ముందు సెంటర్లోకి వెళ్తాను, సెంటర్లోకి వెళ్ళి చూస్తాను అంటే అకామిడేషన్ ఎక్కడ బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గర వెహికల్ ఉంది కాబట్టి నాకు పార్కింగ్ ఉన్న ప్లేస్ అయితేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో ఘాట్స్ నుంచి కొంచెం దూరంగానే తీసుకున్నాను రూమ్. ఈ రూమ్ చూడొచ్చు, ఇది 1300తో తీసుకున్నాను పర్ డే. కొంచెం బెటర్గా ఉంది, నేను ఒక్కడే ఉంటాను కాబట్టి నాకు సరిపోద్ది. ఎలాగో అది చూడొచ్చు వాష్రూమ్. సో ఇక్కడ నుంచి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఘాట్స్ చూడడానికి వెళ్తాను. ఎంత లగేజ్ నేను ఇది స్టే తీసుకున్నాను అనమాట. అక్కడ నుంచి లగేజ్ అంతా అక్కడ పెట్టేశాను. అక్కడ పెట్టి ఫ్రెష్ అప్ అయ్యి బైక్ కింద పార్కింగ్ ఉంది, పార్కింగ్లోనే సేఫ్గా పెట్టాను బైక్. సో అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతున్నట్టుంది నైట్. ఇంకా 11:30 అవుతుంది. 11:30 తర్వాత ఇంకా నైట్ చూడడానికి ఘాట్స్ చూడడానికి వెళ్తున్నాను. ఇక్కడ చూసి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళే ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక స్ట్రెచ్లో ఉంటుంది, మొత్తం ఆల్మోస్ట్ ఒక 5-6 kilometers దాకా ఉంటాయి మొత్తం ఘాట్స్. ఒక 82-84 ఘాట్స్ ఉన్నాయి. ఇది సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూడవచ్చు, మీకు బోర్డులో రాస్తుంది హరిశ్చంద్ర ఘాట్ అని. ఇది హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది, శంషాన్ ఘాట్ అంటారు. శంషాన్ ఘాట్ అంటే ఏం లేదు, అక్కడ శ్మశానం ఉంటుంది. మణికర్ణిక ఘాట్ కూడా శంషాన్ ఘాటే, అంటే ఎక్కడైతే బాడీస్ బరీ చేస్తారో వాటిని శంషాన్ ఘాట్స్ అంటారు. ఇందాక చూపించాను కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అస్సి ఘాట్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ మిడ్ నైట్ అవుతుంది, 11:30-12 అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను స్ట్రైట్గా వెళ్తే హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తాను. क्या घाट है? हरिश्चंद्र घाट है, हरिश्चंद्र घाट, शमशान घाट। इस तरह। हाँ सर स्ट्रेट। अभी तक घूमने आए क्या? नहीं, अभी आया मैं। कहाँ से? केरला? मैं तेलंगाना से एक्चुअली। हाँ तेलंगाना से। तेलंगाना से फर्स्ट टाइम? हाँ फर्स्ट टाइम। अच्छा है, घूमो, अच्छा जगह है, बहुत बेस्ट जगह है। ये शमशान के महाराजा काशी विश्वनाथ के शमशान के राजा अम्बाओ मशान नाथ। ये देखिए मंदिर है वहाँ। ये मंदिर। हाँ ये मंदिर, और इधर ये देखा और कितना 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 घाट है इधर? यासी घाट है, घाट है, यासी घाट ये बताया बाद की यही शमशान घाट है। बॉडी जल्दी ना, बॉडी रखी हुई है। तो मणिकर्णिका घाट कहाँ है? यहाँ से 2 किलोमीटर दूर है। यहाँ से 2 घंटे दूर? ఇది వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అనమాట.
సో ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఒక 2 అవర్స్ అట్లా పడుతుంది అనుకుంటా టైం. అంటే బ్యాక్ వెళ్ళి ఆటోలో అలా వెళ్ళొచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో బాబా మసాలా అని ఉంటుంది, అంటే శివుడు అనమాట, శివుడిదే. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ శవాలు ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ కాలేస్తారు. ఇక్కడ బాడీ ఒకటి రెడీగా ఉంది కాల్చడానికి. ఇక్కడ ఒక అతను నాకు చెప్తున్నాడు కదా, ఇది హరిశ్చంద్ర ఘాట్ అది అని. అక్కడ ఒక లేడీ ఉంది, వాళ్ళు ఏదో మంత్రాలు చేయడానికి ఏదో వీళ్ళు ఒక పెద్ద అఘోరి ఎవరు ఉన్నారంటే అఘోరి గురువు. సో అతని కోసం ఆ అమ్మాయి వచ్చింది, అంటే ఏదో మంత్రాలు చేయడానికి, సంథింగ్ ఏదో పూజ చేయడానికి. కానీ అతను అక్కడ లేడు, అతని కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది బాబా మసానా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్నీ అక్కడ డెడ్ బాడీస్ పుర్రెలు ఉంటాయి కదా, స్కల్స్, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తారు. అక్కడ శవాలన్నీ కాలుతున్నాయి కదా, అక్కడ నుంచి బూడిద తీసుకొచ్చి ఇక్కడ బూడిదతో పూజ చేస్తారు. ఇది ఏంటంటే ఓన్లీ పూజ చేసే ముందే ఇలా డెకరేట్ చేస్తారు. మార్నింగ్ టైంలో చూస్తే ఇలా ఉండదు, డెకరేషన్ అంతా తీసేస్తారు. అంటే ఇలా ఈ స్కల్స్ అన్ని పెట్టి డెకరేట్ చేస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ ఇవి ఉండవు అన్నమాట, తీసేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ హారతిస్తారు, పూజ చేసి హారతిస్తారు. సో దానికోసమని ఇక్కడ పెట్టారు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 దాటిపోయింది, 12:30 అలా అవుతుంది. ఇక్కడ చూస్తే అదిగో హోమాలు ఏదో పూజ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది రాజా హరిశ్చంద్ర ఘాట్ అనమాట. యాక్చువల్లీ రాజా హరిశ్చంద్ర అనేది ఒక కింగ్. అతను ఎప్పుడో అతని కింగ్డమ్ వదిలేసి ఇక్కడ వచ్చి ఏదో మెడిటేషన్ ఏదో చేసి తర్వాత ఇక్కడే ఉన్నాడని ఒక స్టోరీ ఉంది. ఆ రాజు మీద రాజా హరిశ్చంద్ర ఘాట్ అనే పేరు వచ్చిందని అంటారు. సో అది హిస్టరీ, దాన్ని బట్టి ఇక్కడ ఉంది. మంగళారతి होगा ये इधर होना है आगे बढ़ेगा। कब हो गए? कब हो? 4 बजे 4 बजे होगा। इसमें क्या है? उसमें लकड़ी रखा हुआ है। हाँ। ओ जिसका बर्न होता है उधर लगाता है। हमके वीडियो डाल अपने पोस्ट कर लेना बहुत। अरे तो हम तो फोटो भी डाला यार। झगड़ा भागल है ना, देखा वही देख रहा हम कल हम पे रात हम कहां है यार, हम तो भगवान रख लेगा। సో మీరు అక్కడ చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతను చెప్తున్నాడు, అతను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తాడంట. ఫస్ట్ కదా మాట్లాడు, దాని తర్వాత అన్నాడు కదా వీడియోస్ చేయకు అలా ఇలా అన్నాడు. తర్వాత అతను చెప్పేది ఏంటంటే 4 o'clockకి అక్కడ జరుగుతుందంట పూజ. సో దానికోసమని అక్కడ హోమంలా ఉంది కదా ముందు, అక్కడ లైటింగ్ చేస్తున్నారు కదా, అంటే దీపం అన్నీ అవి వేస్తున్నారు. ఆ హోమం సంబంధించిన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే బాడీస్ అక్కడ బర్న్ చేస్తున్నారు కదా, దాంట్లో వచ్చి ఫైర్ తీసుకొచ్చి దాంతో హోమం చేస్తున్నారు. సో జనరల్గా నేను అక్కడ పక్క నుంచి తెస్తున్నాను అనుకున్నాను ఫైర్, కానీ అది ఫైర్ అక్కడి నుంచి తీసుకురావట్లేదు, అక్కడ పక్కన బాడీస్ బర్న్ అవుతున్నాయి. సో వాళ్ళు అక్కడ నుంచి ఆ ఫైర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి చేస్తున్నారు. అదేంటంటే పక్కన రివర్లో వెళ్ళి గంగా నదిలో వెళ్ళి స్నానం చేసి
అక్కడ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ ఫైర్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి చేస్తున్నాడు. సో నేను అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తున్నాను. సో ఇలా ఏంటంటే స్ట్రైట్గా వెళ్తే అన్ని ఘాట్స్ వస్తాయి. ఇంకా నేను రైట్ సైడ్ వెళ్ళట్లేదు. సో లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను. రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే అస్సిక్ ఘాట్ సైడ్ వస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే దశమ సమేత ఘాట్ ఇవన్నీ వస్తాయి. మణికర్ణిక ఘాట్ ఏంటంటే ఇలా వెళ్తే టెంపుల్కి వే కూడా ఉంటుంది. ఆ టెంపుల్ వే క్రాస్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మణికర్ణిక ఘాట్ ఉంటుంది. సో నేను అక్కడ నుంచి హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఇంకా ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు చూస్తే అక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళు మోస్ట్లీ ఇది చూడండి, వాళ్ళు ఆ డాగ్స్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే వారణాసిలో ఏంటంటే చాలామంది వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడే ఉండిపోయి ఇక్కడే కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చాలామంది ఈ అఘోరీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూడా కలిసి ఉంటారు. అది నాకు పెద్దగా కరెక్ట్గా తెలియదు, కానీ నేను కొంతమంది చూశాను. వాళ్ళు ఏంటంటే మొత్తం వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తా ఘాట్స్లోనే ఉంటారు. వాళ్ళకి ఫుడ్ అదంతా ఎలా దొరుకుతుందో తెలియదు, కానీ మళ్ళీ చాలామంది ఘాట్స్ పైన పడుకొని ఉన్నారు.
ఇక్కడ ఈ బోట్స్ అనేవి చూడొచ్చు. ఇవి ఏంటంటే ఇక్కడ ఇల్లు ఉంటాయి కదా, సేమ్ పైన ఇల్లులు ఎవరైతే ఉంటాయో కింద వరకు వాళ్ళదే ఉంటుందంట సేమ్. అంటే అక్కడ వాళ్ళు బోట్స్ పెట్టుకుంటారు. వాళ్ళు బోట్స్ పెట్టుకొని ఆ బోట్స్ని టూరిజం కోసం వాడతారు. సో నేను హరిశ్చంద్ర ఘాట్ నుంచి వచ్చాను. అక్కడ నుంచి కేదార్ ఘాట్ ఉంటుంది. కేదార్ ఘాట్ తర్వాత దర్భంగ ఘాట్ ఉంటుంది. దర్భంగ ఘాట్ తర్వాత దశసమేత ఘాట్ ఉంటుంది. తర్వాత మీర్ ఘాట్, లలిత ఘాట్ ఇలా చాలా ఉంటాయి. లలిత ఘాట్ తర్వాత మణికర్ణిక ఘాట్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నా ముందు వచ్చే వాళ్ళు, వీళ్ళు యూపీ నుంచి వచ్చారు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ టెంపుల్ ఉంది కదా రైట్ సైడ్లో. ఈ టెంపుల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది కదా, అదే టెంపుల్ ఇది సేమ్. సో ఇక్కడ నుంచి ముందు నుంచి వచ్చి అక్కడ నుంచి వీడియో తీస్తూ ఉంటారు. అక్కడ శివుడి లింగం ఉంటుంది, అక్కడ చూడొచ్చు. ఇది అక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ వెనకాల నుంచి వీడియో తీస్తే మొత్తం ఘాట్ సైడ్ ఏరియా కూడా వస్తుంది, రివర్ వ్యూ కూడా వస్తుంది. అది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది. చాలామంది ఎస్పెషల్లీ ఆ టెంపుల్ కోసమే చాలామంది వెళ్ళారు. తర్వాత అదేంటంటే వాళ్ళు అక్కడ చాలామంది రష్ అయిపోయి క్రౌడ్ అయిపోయిన తర్వాత అది మొత్తం వెనకాల నుంచి ఆ గేట్ అంతా బ్లాక్ చేశారు. ఈ టెంపుల్ వెనకాల ఒక దారి ఉంటుంది, అక్కడ నుంచి వీడియో తీశారనమాట. సో అది బ్లాక్ చేశారు. ఏంటంటే నేను వెళ్ళినప్పుడు అసలు ఆ టెంపుల్ అంత ఫేమస్ కాదు. నేను వెళ్ళిన ఒక 6 months తర్వాత అంత ఫేమస్ అయిపోయింది. నేను మళ్ళీ నా వీడియోస్లో చూస్తూ ఉంటే అప్పుడు అర్థమైపోయింది ఇదే టెంపుల్ ఇక్కడే అని. అంటే దాన్ని బట్టి మీరు చూడొచ్చు. అంటే మన కంటి ముందు ఉన్నది మనం ఎప్పుడు నోటీస్ చేయలేకపోయాము, అది ఎప్పుడు ఏదో ఒక టైంలో సడన్గా ఫేమస్ అవ్వచ్చు, వైరల్ అవ్వచ్చు. సో అది ఇక్కడ ఇది మానస్ సరోవర్ ఘాట్. ఇక్కడ చాలామంది ఇలా పడుకున్నారు చూడండి. ఇక్కడ ఇంకా అంతే. కొంతమంది ఏంటంటే ఇంకా అది రిస్క్, అంతే పడుకున్నా కూడా ఇంకా రిస్క్, మనం ఏం చేయలేము అంతే. అలా మొత్తం ఘాట్స్ చాలామంది పడుకొని ఉన్నారు. కొంతమంది ఏంటంటే అక్కడ డైలీ అమ్ముకునే వాళ్ళు, అవి ఇవి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. हम रेडी उसको बोल रहे हैं, वो करेगा ना। आप लोग जो बोलेंगे आप लोग करिएगा। अरे नहीं आप जा सकते हैं, बैठ भी सकते हैं, सो भी सकते हैं, कोई दिक्कत नहीं। लोरी में क्या हाँ हाँ ठीक है ठीक है। आप बोला क्या
అసలు ఇక్కడ చూస్తే ఈ ఘాట్స్ అసలు ఎంత బాగా కట్టారు. ఇక్కడ చూడడానికి అసలు చాలా పైకి ఉన్నాయి అసలు. ఇంత సొఫిస్టికేటెడ్గా చాలా సొఫిస్టికేటెడ్ కట్టారు. ఆ పైన ఇల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం వెళ్తే అక్కడ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ ఉంటుంది. అంటే ముందు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, వెనకాల నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అంటే ఘాట్స్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. కానీ ఏంటంటే అది ఓన్లీ నైట్ 10 o'clock తర్వాత అక్కడ బ్లాక్ చేశారన్నమాట. అటు సైడ్ దారి బ్లాక్ చేశారు. ఆ టెంపుల్ ఉన్న సైడ్ నుంచి టెంపుల్ ఉన్న ఘాట్ క్రాస్ చేసి నెక్స్ట్ వెళ్తే మణికర్ణిక ఘాట్ వస్తుంది. సో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, మళ్ళీ మార్నింగ్ 3 o'clockకి అలా ఓపెన్ చేస్తామన్నారు. 3:30 4 o'clockకి. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది, మిడ్ నైట్. అసలు ఇంత సొఫిస్టికేటెడ్ ఘాట్స్ చాలా బాగా కట్టారు. మొత్తం ఘాట్స్ అన్ని నడుచుకుంటూ వెళ్ళి చూడాలంటే మినిమం ఒక 5-6 hours పడుతుంది ఈజీగా. ఇక్కడ ఏంటంటే చాలామంది తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు. నేను ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ఇక్కడ అస్థికలు కలపడానికి వస్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే యాషెస్ ఇక్కడ గంగా నదిలో కలపడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది వస్తారు. నేను అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేవారికి ఇక మినిమం ఒక 4-5 పీపుల్ని మీట్ అయ్యాను నేను. కాకపోతే వాళ్ళని ఇంటి రికార్డ్ చేయలేదు ఎక్కువ. చూడొచ్చు ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే అక్కడ ఇలా కనిపిస్తుంది డెకరేషన్ లాగా. ఇక్కడ ఈవినింగ్ గంగా హారతి జరుగుతుంది ఈ ప్లేస్లో. ఇది దశసమేట ఘాట్ అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ గంగా హారతి జరుగుతుంది కదా ఈవినింగ్ టైంలో. అది వారణాసికి చాలా ఫేమస్. ఇదే ప్లేస్.
నేను వెళ్ళినప్పుడు హారత్ జరిగినప్పుడు హీరోయిన్ శ్రీలీల వచ్చిందనమాట. శ్రీలీల ఇంకా కొంతమంది ఎవరు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అవి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడే గంగా హారతి ఇస్తారు. అది ఈవినింగ్ టైంలో జరుగుతుంది, డైలీ ఈవినింగ్ టైంలో జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఫుల్ రష్ ఉంటుంది. ముందు వెనకాల మొత్తము అంతా సీట్స్ అంతా ఆక్యుపై చేస్తారు జనాలు.